పెండ్లైనా సావైనా సంబురమైనా ఏమైనా కూడా ఈ నడుమ పటాకులు కాల్చుడు ట్రెండ్ అయిపోయింది. ఒక్కొక్కరైతే పటాకులకే లక్షలు ఖర్చు పెడుతుండ్రు, తాకత్ చూయించుకుంటుర్రు. అసంటోళ్ళు ఎవరన్నా ఉంటే జర ఇప్పుడు సైజు ఉండుండ్రి అని తెలంగాణ పోలీసు వాళ్ళు అంటుర్రు. హగో ఎందుకంటారా, హైదరాబాద్ లా పటాకులు కాల్చడం బ్యాన్ చేసిండు హైదరాబాద్ సిపిసివి ఆనంద్ సారు. పట్నంలా పటాకులు కాలుస్తే కేసులైతే అని చెప్పిండు. ఎందుకంటే ఇప్పుడు అసలే శత్రు దేశానికి మనకు నడుమ జంగు నడుస్తుంది. ఈ టైంలో జనాలు కూడా పటాకులు కాలుస్తే అవి ఉగ్రవాదిగాలు కాల్చిన బాంబులా లేకపోతే దివాళీ బాంబులా తెలవక ఆగమయ్యే పరిస్థితి ఉంటది. జనాలు కూడా భయపడుతుంటారు. బట్టి పటాకులు కాల్చినా అగో మన ఇంటికాడనే ఏదో బాంబు పేలిందని బుగులు పడుతుంటారు. అందుకే పట్నంలో పటాకుల మీద నిషేధం పెట్టిర్రు పోలీసోళ్ళు. హాకీలు చెప్పిన మాటలను పబ్లిక్ కూడా వినాలి. అగో మాకు పటాకులు కాల్చే స్వేచ్ఛ కూడా లేదా అని ఈ టైంలో రూల్స్ మాట్లాడితే అటెనక ఖర్చుల పాలవుతారు. ఈ టైంలో దేశ భద్రతకు మించి ఏది ముఖ్యం కాదన్నది మనాదిలో పెట్టుకోవాలి. తెగిర్చిన శాతలు చేస్తే ఎలవెట్టి కష్టాలు కొన్నట్టే అవుతుంది పైలం.